హలో ఫ్రెండ్స్, శ్రీరామనవమికి అందరూ వడపప్పు బెల్లం పానకం కామన్ కదా. మేమైతే ఒక స్పెషల్ ప్రసాదం అనేది చేస్తామన్నమాట. అది సాయంత్రం పూట. ఉదయం కామనే వడపప్పు ప్రసాదం అనేది. సాయంత్రం మేమేం ప్రసాదం చేస్తామో మీకు చూపించబోతున్నాను చూడండి. ఆ ప్రసాదానికి కావాల్సినవి మనం పంట పెసరపప్పు లేదంటే నార్మల్దైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదో ఒక పాత్ర ఉంటుంది కదా, కొత్తదైనా పాతదైనా ప్రత్యేకించి దేవుడి కోసం పెట్టేవి ఉంటాయి కదా, డైలీ యూజ్ చేసిన కన్నా ఆ పాత్రలు తీసుకొని బాగా పసుపది రాసేసి బొట్లు పెట్టుకోవాలి. మీ దగ్గర పూలదండ ఉంటే పూలదండ కూడా కట్టుకోవాలి. యాక్చువల్గా కడతారు కూడా గన్నేరు పూలు, కానీ మేము కట్టలేదు. సో ఇప్పుడు ఇక్కడ లేవు కాబట్టి. సో ఇప్పుడు పాలు, ఆవు పాలతో చేసిన పెరుగు, పాలు, బెల్లం, వడపప్పు, నెక్స్ట్ వేయించిన జీడిపప్పులు కావాలి. యాక్చువల్ కాల్చిన జీడిపప్పులతో చేస్తారు. సో ఇక్కడెక్కడ సిటీలో ఉంటున్నాం కాబట్టి అవ్వదు, కాబట్టి కొత్త జీడి పంటతో అయితే చేస్తారనమాట. సో 2 అరటిపళ్ళు మన క్వాంటిటీ బట్టి, ఇంటిలో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకుంటారు. మేము తక్కువ మందే కాబట్టి తక్కువగా చేస్తున్నాను. సో ఇదేంటంటే ఈవినింగ్ దీపం పెడతాం కదా, ఆ టైంలో చేస్తారనమాట. పల్లెటూరులో అంటే అయితే రాముల వారి కోవిల్లో చెట్టు ఉంటుంది అనమాట. ఆ చెట్టుని ఊరేగిస్తారు. ఊరేగించిన తర్వాత అందరూ కలిపి ఈ పంచామృతం దేవుడి దగ్గర తీసుకెళ్ళి తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటి దగ్గర ఆల్రెడీ దేవుడు మొదలు పెడతాం కదా, సో దాన్ని అందరూ గ్లాసులతో కలిపి తాగుతారనమాట. అది చిన్నప్పటి నుంచి జరుగుతుందనమాట. ఇప్పటికీ అలాగే అవుతుంది. సో కొబ్బరి ముక్కలు ఇవన్నీ కలిపి బాగా కలుపుకోవాలన్నమాట. మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరగబెట్టుకోవనుకు మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగోదు. మనం శివాలయంలోకి వెళ్ళినప్పుడు చాలాసార్లు ఇస్తారు కదా పంచామృతం, అదే సేమ్ అలాగే ఇక్కడ ఎక్స్ట్రా తేనె అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. సో నేనైతే యాడ్ చేయలేదు. గంధం అమావాస్య కూడా సేమ్ మేము ఇలాగే చేస్తాము. అందులో మామిడి పళ్ళు జ్యూస్ వేస్తామన్నమాట. సో ఇప్పుడైతే ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఈవినింగ్ దీపం పెట్టినప్పుడు దేవుడి గుడిలో పెట్టుకుంటాం అనమాట. దీపం కొండెక్కిన తర్వాత ఇంటిల్లో పాది ఒక్కొక్క గ్లాసు తాగుతాము. మీకు ఇలాంటి ఆచారాలు ఏవైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఈ ప్రసాదం కంపల్సరిగా శ్రీరామనవమికి అయితే చేస్తాము. అలాగే గంధమామస్ కూడా చేస్తాము. అప్పుడైతే ఎక్స్ట్రా వీటన్నిటితో పాటు ఇంకా ఎక్స్ట్రాగా మామిడి పళ్ళు జ్యూస్ కూడా వేస్తామన్నమాట. సో ఏదైనా సరే ఒక ప్రత్యేక పాత్రలో చేస్తాము. అది ఏదైనా సరే మనం డైలీ యూజ్ చేసింది కాకుండా నేను ప్రత్యేకించి దేవుడు ప్రసాదాలు చేయడానికి కొన్ని పాత్రలు అయితే ఉంచేస్తానమాట. అవి ఓన్లీ ప్రసాదాలు చేయడానికి తప్ప తర్వాత తీయను. సో ఇది ఫ్రెండ్స్ మా వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీరు శ్రీరామనవమి రోజు ఇంకేమైనా ప్రత్యేకంగా ప్రసాదాలు ఏవైనా చేసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. ఇదే రామాలయం చెట్టు అనమాట. మీకు చూపిస్తాను ఐడియా లేని